హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త. ఆర్మీలో ఈ మధ్య మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ అనమాట. టెరిటోరియల్ ఆర్మీ కమిషన్ 2026 వారు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్లీ ఈ ఎగ్జామ్ మనకి జూలై 12, 2026న జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఆల్రెడీ ఏప్రిల్ 2026 28న స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా లాస్ట్ డేట్ మే 19th అండి. సో మెయిన్లీ ఇక్కడ మనకి వేకెన్సీలో చూసుకున్నట్లయితే మేల్ 11 పోస్టులు ఉన్నాయండి, ఫిమేల్ ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇంకా ఈ మేల్ అండ్ ఫిమేల్ పోస్టుల తర్వాత కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని అడిగారు. మెయిన్ మనం ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఏజ్ లిమిట్ 18 నుంచి 42 ఇయర్స్ అండి. ఆ 42 ఇయర్స్ కూడా 19 మే 2026 లోపు మనకి ఉండి తీరాలన్నమాట. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ మనం అయి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే జనరల్గా మనకి ఆర్మీ అనగానే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్లు అనేవి కంపల్సరీ పాస్ అవుతాం మనం. ఈ నోటిఫికేషన్ వరకు చూసుకున్నట్లయితే మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ అయితే మెయిన్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇది 12th జూలై అని 2026 అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వన్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 20th నుంచి మే 19th వరకు జరుగుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు నోటిఫికేషన్ లోపలికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిలింగ్ ఉంటుంది. ఇంకా మెయిన్ మనకి ఈ ఎగ్జామ్లో మనం చదవాల్సిన సిలబస్ ఏంటని చూసినట్లయితే మెయిన్లీ ఎగ్జాము ఒక రోజులో ఓన్లీ సింగిల్ సెషన్లో అయితే అయిపోతుంది. ఇక్కడ మెయిన్లీ ఎగ్జామ్లో మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి 3 విభాగాలు ఉన్నాయి. పార్ట్ 1 రీజనింగ్, పార్ట్ 2 జనరల్ నాలెడ్జ్ అండ్ పార్ట్ 3 ఇంగ్లీష్ అనేవి మనకు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఎగ్జామినేషన్ టైము టోటల్ 2 hours. ఇక్కడ మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లు వరుసగా క్వశ్చన్స్ ఎన్నైతే ఉన్నాయో మార్క్స్ కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 40, 30, 30 టోటల్ 100. అదేవిధంగా మార్క్స్ కూడా 100 మార్క్స్కి మనకి సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ మనం బుక్స్ చదవాల్సి ఉంటుందంటే వాళ్ళు చెప్పడమే జరిగింది. మ్యాక్సిమం మనకి ఇండియన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిగ్రీ బేస్ వరకు మనం చదవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా రీజనింగు అండ్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ ఇప్పటికే మీరు బ్యాంక్ కోచింగ్స్కి వెళ్ళి కనుక రైల్వే కానీ, ఆర్ఆర్బీ కానీ, ఇలా ఇండియన్ ఆర్మీ కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది 100% దీన్ని మనం బీట్అవుట్ చేయగలుగుతాము ఈ ఎగ్జామినేషన్ని. సో మనకి మెయిన్లీ జనరల్ నాలెడ్జ్లో ఆ సైన్స్తో పాటు ఇటు ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ కొంచెం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ డ్యూరేషన్ 2 hours మనకు ఆల్రెడీ పైన చెప్పడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ గురించి మాట్లాడాలి. మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఈ పర్టికులర్ ఈ నోటిఫికేషన్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఆ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనం చూసినట్లయితే కనుక 0.33% అంటే 1/3 ఆఫ్ ద మార్క్స్ అనమాట. మనకి ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్లో మనం ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్ కూడా మనకి ఈ నెగిటివ్ మార్కింగ్ వల్ల చాలామందికి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఈ నెగిటివ్ మార్కింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఫీ డీటెయిల్స్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఈ 500 రూపీస్ కూడా మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకుని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మర్చిపోకండి, ఏప్రిల్ 20th స్టార్ట్ అయింది, ఆల్రెడీ 19th మే వరకు ఉంది. సో మీరు చాలా త్వరగా ఈ అప్లికేషన్స్ మనం ఫిల్ చేసి అప్లికేషన్ ఫీ పే చేసి సబ్మిట్ చేసేసి మీరు ప్రిపేర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ మీకు 2 నెలల సమయం అయితే మనకి ఉంది. సో మిగిలిన నోటిఫికేషన్ అంతా కూడా మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.